హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వినయ్ డైరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజైతే మేము ఒక షూటింగ్ స్పాట్‌కి అయితే వెళ్ళామండి. అక్కడ థీమ్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. అండ్ మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏంటి అనేది నేను వ్లాగ్ అయితే చేశాననమాట. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ షూటింగ్ స్పాట్ అనేది హైదరాబాద్‌లో మేమున్న ఏరియా నుంచి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో, 1 అవర్ అయితే పట్టింది. ఇదిగోండి ఏరియాకైతే వచ్చేసామనమాట. లోన్‌కైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈ షూటింగ్ స్పాట్ అయితేనండి మనకి ఇలాగా ప్రీ వెడ్డింగ్ షూట్స్ గానీ, అలాగే బేబీ బంప్ షూట్స్ గానీ, అలాగే రీల్స్ గానీ, షార్ట్స్ గానీ వేటికైనా సరే పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. చాలా చాలా బావుంది. మనకి డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి ఏసీ రూమ్స్, అలాగే వాళ్ళు డ్రెసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. లాంగ్ ఫ్రాక్స్ అవి కూడా వాళ్ళు రెంట్‌కైతే ఇస్తారు. ఇది మనం టైమ్ స్లాట్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి. అంటే ఇప్పుడు మనకి ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకు బుక్ చేసుకోవచ్చు. లేదా డే అండ్ నైట్ బుక్ చేసుకోవచ్చు. లేకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక రిసార్ట్ లాగా కూడా అన్ని విధాలుగా కూడా ఈ షూటింగ్ స్పాట్ అయితే బావుందండి. సో, ఈ షూటింగ్ స్పాట్ ఓనర్స్ వచ్చి హైదరాబాద్‌లో మా ఇంటి పక్కనే ఉన్న నైబర్స్ అండి. సో, వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వన్ డే వాళ్ళ రిలేటివ్స్ అలాగే పిల్లలు అందరూ కలిసి వెళ్తున్నారు. సో, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి మమ్మల్ని కూడా రమ్మన్నారు. మా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పిల్లలు, ఈ పిల్లలు ఆడుకుంటున్నారనమాట. సో, అందుకని రమ్మంటే మేము కూడా వెళ్ళాము. మేము వెళ్ళేసరికి 10:30కి స్టార్ట్ అయ్యి 11:30కి వెళ్ళాము. 11:30 నుంచి నైట్ 11 వరకు అక్కడే ఉన్నామనమాట. ఈ డక్స్ అయితే వాళ్ళు ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 3 డక్స్ అయితే తీసుకొచ్చారంటండి. అవి ఇప్పుడు ఒక 6 ఇయర్స్‌కి 8 అయినాయి. అండ్ ఇక్కడ చూడండి అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. సో, ఇక్కడ బాగా హాట్‌గా అయితే ఉంది కదా ఇప్పుడు వెదర్. సో, అందరూ ఫస్ట్ వెళ్ళిన వెంటనే అయితే కనుక స్విమ్మింగ్ పూల్‌లోకి అయితే వెళ్ళిపోయారు. పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్‌లోనే ఉన్నారనమాట. అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి. వాడైతే అసలు వాటర్‌లోంచి అసలు బయటకైతే రానంటున్నాడనమాట. యాక్చువల్‌గా అయితే మేము అనుకోకుండా వెళ్ళామండి ఈ ఏరియాకి. అండ్ ఏమైందంటే పిల్లలు ఇంకా ఆగట్లేదనమాట. పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళాలని గోల చేశారు. సో, వెళ్ళాము. అంటే మేము అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఏమైందంటే మంచి మంచి థీమ్స్ ఉన్నా సరే మేము డ్రెసెస్ అయితే ఏం పెట్టుకోలేదు మంచి డ్రెసెస్. సో, అండ్ మేము రీల్స్ కూడా ఏమి అనుకోలేదనమాట. అంటే యాక్చువల్‌గా మా వదిన నేను ఇద్దరం ఉన్నాం కదా! ఇద్దరం చేయొచ్చని. సో, అప్పటికప్పుడు ఏదో కొన్ని కొన్ని అనుకోని చిన్న రీల్స్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి. ఇదంతా కూడా మనకి నైట్ స్టే చేయడానికి అనమాట. చాలా బాగుంది. బెడ్స్ అవి అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ థీమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. కపుల్స్ ఫోటో షూట్స్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి. ఇదిగోండి ఇలా రీల్స్ అయితే షూట్ చేసుకుంటున్నారనమాట. తినొచ్చేసరికి లిపిక అని ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అండి. 2 లాక్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇలా వీళ్ళు ఆఫ్టర్‌నూన్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారు. సో, 3కి వచ్చి వాళ్ళు నైట్ 9 వరకు ఇక్కడే ఉన్నారనమాట. ఇదిగోండి పిల్లలతో అయితే ఈ విధంగా కాసేపు ఎంజాయ్ చేసాము. వాళ్ళు మంచిగా డైవ్ చేశారు. అలాగే మా బుడ్డోడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. అండ్ నెక్స్ట్ మేము రెయిన్ డాన్స్‌లో కూడా కాసేపు ఆడుకున్నాము. నెక్స్ట్ పిల్లలకి గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. సో, వీళ్ళైతే ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశారు. ఈ గేమ్ వచ్చేసి ఇది బాయ్స్ టీమ్ అలాగే గర్ల్స్ టీమ్ అనమాట. ఇలా హ్యాండ్స్‌లో వాటర్ హోల్డ్ చేసుకొని ఆ బౌల్‌లో పోయాలి. ఎవరైతే ఎంత టైంలో ఎక్కువ వాటర్ పోస్తారో వాళ్ళు విన్ అయినట్టనమాట.
ఇందులో అయితే గర్ల్స్ విన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ టగ్ ఆఫ్ వార్ అనమాట. అది గర్ల్స్, బాయ్స్ కలిపి ఆడుకున్నారు. అయితే ఇందులో కూడా ఒక 2, 3 టైమ్స్ కండక్ట్ చేశారు. ఓకే. ఒకసారి వాళ్ళు, ఒకసారి వీళ్ళు అయితే కనుక విన్ అయ్యారు. నెక్స్ట్ మ్యూజికల్ చైర్ కూడా ఆడుకున్నారండి. అసలు అలా గేమ్స్ ఆడుకుంటూ టైం కూడా తెలియలేదు. అలాగే నైట్ అయితే ఇక్కడ లైట్స్‌తో కొన్ని థీమ్స్ అయితే చాలా మంచిగా ఎలివేట్ అవుతాయండి. అండ్ మనకి ఫోటోస్‌కి ఇంకా బావుంటుందనమాట. అండ్ అందుకే నైట్ వరకు బుక్ చేసుకుంటారు చాలామంది. నైట్ కూడా రీల్స్ అవి తీసుకోవడానికి చాలా బావుంటుంది. అండ్ ఇదైతే క్యాంటీన్ అండి. క్యాంటీన్‌లో కూడా మనకి మాస్టర్ ఉంటారు. మనకి ఏదైనా కావాలంటే ఫుడ్ మనం ఆర్డర్ ఇస్తే సో, ఆ ఫుడ్ అయితే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ మళ్ళీ వీళ్ళు గేమ్స్ అయితే ఆడుకుంటున్నారు. ఇలా మనకి ప్రతి థీమ్ దగ్గర కూడా ఫోకస్ లైట్స్ అయితే ఉంటాయండి. అండ్ ఇలాగా లైటింగ్‌లో తీసే కొన్ని రీల్స్ చాలా బావుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇగోండి ఇలా స్వింగ్ థీమ్ అలాగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మా వోడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నాకు బాగా నచ్చిన థీమ్ ఏంటంటే ఈ లైటింగ్ ఇలా ఉన్నది చాలా బావుంది. అండ్ ఇక్కడ ఒక రీల్ కూడా తీసాము. చాలా బా వచ్చిందనమాట. అలాగే ఇక్కడ ఎప్పటికప్పుడు థీమ్స్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారండి. అండ్ నాకు ఈ ట్రెడిషనల్ హౌస్ ఒకటి థీమ్ బా నచ్చింది. అలాగే బుల్‌కాట్ ఒకటి. అండ్ చాలా మంచి మంచి థీమ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజంతా కూడా ఫుల్ టైమ్ పాస్ అయిపోయిందండి. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి సమ్మర్ వల్ల ఆ డే టైమ్‌లో కొంచెం అందులో కొంచెం మనకి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండీ! సో, అది ఇబ్బంది అనిపించింది తప్ప మిగతాదంతా కూడా చాలా బావుంది. అండ్ ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ కూడా మంచూరియా, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, అలాగే పకోడీ అవన్నీ ఇంకా పిల్లలకి ఫేవరెట్ కదండీ! ఇంకా ఆ రోజు ఈవినింగ్ అలా ఎంజాయ్ చేశారు. ఇదిగోండి థీమ్స్. ఇదొక థీమ్. ఇది కూడా చాలా బావుంది. ఇంకా మా పిల్లలైతే ఎక్కడ ఫోటోస్‌కి గానీ, ఏ వీడియోస్‌కి గానీ అసలు వాళ్ళైతే రాలేదండి. వాళ్ళు ఒకటే చెప్పారు, "మేమైతే ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయాలి. ఇంక మమ్మల్నయితే పిలవద్దు" అని. ఇదిగోండి ఇక్కడ మా బుడ్డోడైతే పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడనమాట. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మాకు కొంచెం ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏదైనా ఉందంటే ఇదే. ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళలేదండి. అసలా హైదరాబాద్‌లో కూడా ఈసారి ఎండలు ఎక్కువగానే అనిపిచ్చింది. ఇంకా ఎక్కడికి వెళ్ళలేదనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా చైర్ గేమ్ అయితే ఆడుకున్నారనమాట. ఇంక ఇదంతా అయిపోయాక మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. అప్పుడు క్యాబ్ బుక్ చేసుకుంటే అప్పుడు టైమ్ వచ్చి 11 అయిపోయిందండి. ఇంకా క్యాబ్స్ దొరుకుతాయో లేవో అనుకున్నాం గానీ, వెంటనే ఒకటి అయితే బుక్ అయిపోయింది. ఇంక ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఎవరైనా ఇలాగా షూటింగ్స్ తీయించుకోవాలన్నా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. మీకు అందరికీ కూడా చాలా బా నచ్చుతుంది. టుడే వ్లాగ్ అయితే ఇంతేనండి. మీకెవరికైనా సరే నా వ్లాగ్స్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ డైరెక్ట్‌గా మీకొచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామండి. అంతవరకు ఉంటాను. బాయ్.